జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. దేవుడి లేఖన భాగం మనకు పంచిపెట్టాలి, ఆయన పంచిపెట్టాలి, మనం వినాలి, గ్రహించాలి. కడవరి గడియలో మనం ఉన్నాం. అటు ఇటు మాట్లాడేది ఎవరు? కాబట్టి మనము ఈ కడవరి గడియల్లో ఎలా ఉన్నాం, గడియలు ఎలా ఉన్నాయి, ఆఖరి దినాలు ఎలా ఉన్నాయి, క్రీస్తు విరోధి మనల్ని ఎలా వెంటాడుతూ ఉన్నాడు ఆలోచించాలి ఒకసారి. గనుక ఈ కడవరి గడియలలో మనం ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం, 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. స్పష్టంగా ఎవరు చెప్తారంట? పరిశుద్ధుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా చెప్పబడినటువంటి మాట. ఏం చెప్పాడు దానియేలు? చదువుకుందాం ఆ మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31, 32, 33 చదువుకుందాం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముగా ఒక ప్రతిమ కనపడెను. బ్రహ్మాండమైన ప్రతిమ మన ముందర ఉంది, మనం చూస్తూ ఉంటాం. పేద బొమ్మ ఉంది మన ముందర. ఆ బొమ్మకు బానిసలమైపోతున్నాం మనమంతా, నిజదేవుని మర్చిపోతున్నాం మనమంతా. ఆ బొమ్మను చూసి ఐస్ అయిపోతున్నాం మనమంతా. ఏ బొమ్మ అది? ఎట్లుంటుంది? బ్రహ్మాండమైన బొమ్మ. ఏమిటిది? లోకమనే బొమ్మ, లోకాశ అనే బొమ్మ, శరీరం అనే బొమ్మ, శరీరాశ అనే బొమ్మ, చీకటి శక్తుల ప్రభావం. మనం బానిసలమైపోతున్నాం. బ్రహ్మాండమైన బొమ్మ ఎట్లుంటుంది అది? చూద్దాం ఆ మాటను కూడా ఒకసారి. ఏమంటున్నాడు? ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమ ఎదుట నిలిచెను. ఎటుంది? అబ్బా, చూస్తానే అదిరిపోయేటట్లుంది. ఏం తిరుగులేక ఐస్ అయిపోతామా బొమ్మను చూసి. అంత బ్రహ్మాండంగా ఉంది ఆ బొమ్మ. ఆ బొమ్మకి ఈరోజు అందరూ బానిసలే. 199 మంది బానిసలే. 199 మంది. ఇందులో సందేహం లేదు. గమనించాలి. అందుకే ఆఖరి దినాల విషయంలో నేను ఎందుకు దేవుడు నాకు తలంపించాడు అందుకే చెప్తున్నాను. 199 మంది తిరిగి బానిస అయిపోతున్నాడు. శరీరానికి బానిస అయిపోతున్నాడు, లోకానికి బానిస అయిపోతున్నాడు, డబ్బుకు బానిస అయిపోతున్నాడు, ఆస్తి సంపదలకు బానిస అయిపోతున్నాడు, చీకటి జీవితానికి బానిస అయిపోతున్నాడు. ఎలా ఉంటుంది అది? చూద్దాం ఆ మాటను ఒకసారి. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనది, దాని రొమ్ములు భుజములు వెండియు, దాని ఉదరమును తొడలను ఇత్తడియు. ఎట్లుంది? బంగారు, ఆస్తి సంపద. అబ్బా, ఏముంది? బంగారు బానిస అయిపోయాడు. ఈ లోక ఆస్తికి బానిస అయిపోతున్నాడు మానవుడు. ఈ లోక ఆస్తి కోసం మాత్రం చంపబడి చంపేస్తున్నాడు. కొందరైతే భార్యను భర్త, భర్త భార్యను చంపుకుంటున్నారు, పిల్లలు చంపుకుంటున్నారు, పిల్లలు తల్లిని చంపుతున్నారు. దినాలు వచ్చినాయి ఈ రోజుల్లో. ఇదే క్రీస్తుకు విరోధం. ఆ దినాలలో ఉన్నాం ఇప్పుడు మనం. బంగారం ఉంటే చాలు నాకు, వెండి ఉంటే చాలు నాకు, ఇత్తడి ఉంటే చాలు నాకు. ఇంకొక మాట అక్కడ ఉంది. ఏమంటాడు అక్కడ? దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములు ఒక భాగం ఇనుపదియు, ఒక భాగము మట్టిదియునై ఉండెను. చూసారా? ఈ భాగాలన్నీ ఈ రూపంలో మనకు ఉన్నాయి. 4 భాగాలు వచ్చినాయి ఇక్కడ. ఏమేం భాగాలు?
బంగారము, రెండవ భాగము ఏం భాగము? సిల్వర్, వెండి, మూడో భాగము ఇత్తడి, నాలుగో భాగము ఇనుము ప్లస్ మట్టి. వీటికి మానవుడు బానిసైపోతున్నాడు. వద్దంటారు ఎవరన్నా? ఎవడు వస్తాడు? వస్తా అంటే రానిలే అంటాడు. ఇక దానికోసం ఎంతో ప్రయాసపడడానికి ఇష్టపడతాడు మానవుడు. ఎవరు చెప్పారు ఈ మాట? మొదటి మనం చదివాం. ఏమని? దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట నెరవేర్చబడినట్లు ఇది జరిగను. దాన్ని ఎవరు ఆపలేరు. ప్రవచనం మనుషులది కాదు, దేవుడి. అట్టి ప్రవచనాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. వాటిని మనం గ్రహించలేకపోతున్నాం. ఈ 4 యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. మొదటిది సింహము పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలబడెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడెను. ఎలా ఉంది? మొట్టమొదటిది దానికి సాదృశ్యానుసారమైనటువంటి ఏ వస్తువు ఏది అంటే బాబిలోను. ఆ రోజు బాబిలోను ఏలింది. బంగారమైనటువంటి పరిపాలన బాబిలోనీయులు ఏలేరు. బాబిలోను జీవితం అది. బాబిలోనులో ఇశ్రాయేలీయులందరూ కూడా బంధింపబడ్డారు. బాబిలోనుకు కొనిపోయారు, బందీలుగా కొనిపోయారు. దానికి మరిసిపోయాడు ఇశ్రాయేలు. ఈరోజు కూడా మానవుడు దానికే మరిసిపోతున్నాడు. రెండవది ఏమంటున్నాడు అక్కడ? రెండవ అంశం ఏంటిది? వెండి. అక్కడే ఉంది అన్నమాట. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటాడు? రెండవ జంతువు ఎలుగు బంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము, విస్తారంగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. రెండవది ఎలా ఉంటుంది అది అంటే వెండిని పోలినటువంటిది. రెండవది ఎలా ఉంటుంది అంటే ఎలుగు బంటిని పోలినటువంటిది. ఎవరది? మెడో పర్షియా. పర్షియన్లు ఏలారు. పర్షియా జీవితం మన మధ్యలో ఉంది. ఈరోజు తింటున్నారు, నరమాంస భక్షకులు అయిపోయినారు. ఈరోజు భక్షిస్తున్నారు, మనిషి భక్షిస్తున్నారు. వాడు చస్తే మీరు నాకు ఇది నాకు వస్తుందని టైంలో తయారైపోయినారు. ఇక మూడవది జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనం. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. ఆ తర్వాత ఎవరు వచ్చినా తెలుసా? అలెగ్జాండర్ వచ్చాడు. అలెగ్జాండర్, లియోపార్డ్, చిరుతపులి. గ్రీక్ దేశం వచ్చింది. బైబిల్ కూడా గ్రీక్ భాషలో వ్రాయబడింది. అందుకే గ్రీకులు ఎంతో మంది ప్రభువును అంగీకరించారు. ఎలాంటి వారుగా తయారైపోయినారు? చిరుతపులి లాంటి, ఇత్తడి లాంటి జీవితం. ఆత్మ ప్రపంచమంతా నాదే అని హృదయం కలిగినటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నాడు. సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి. వారిని చంపాలి, వీరిని చంపాలి. ఆ దేశం నాదే, ఈ దేశం నాదే. సంపాదించుకుంటున్నాడు మానవుడు ఈరోజు. చూడాలంటే మన ముందే అన్ని కళ్ళ ముందు ఉన్నాయి. ఇవన్నీ పేరు ఒకదైతే ఊరొకది అయిపోయింది ఈ రోజుల్లో. స్థలాలన్నీ ఆక్రమించుకుంటున్నారు, రోడ్లన్నీ ఆక్రమించుకుంటున్నారు. వాడు చచ్చిపోతే బాగుంటుంది కదా అనుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. చిరుతపులి లాంటి జీవితం. ఇక 4వ వాడు చూద్దాం ఎట్లుంటాడు వాడు.
4వ వాడు 7వ వచనం. పిమ్మటి రాత్రి యందు 7వ వచనం. పిమ్మటి రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనపడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాత్స్యములు కలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునేలుగా చేయించు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచూ ఉండెను. ఎలా ఉంది పరిస్థితి? 4వది ఎలా ఉంది? మనం అక్కడ చూసాం ముందు. 4వది 2వ అధ్యాయంలో ఏమనింది? 4వ పరిస్థితి ఏంటి? భయంకరమైనది. ఇనుము పగులుతుందా? పగలదు. కానీ మట్టి చేరింది దాంట్లో. ఇనుముతో మట్టి ఎప్పుడైతే చేరిపోతుందో ఇనుము ఏమైపోతుంది? తుప్పుపడుతుంది. కానీ ఇనుముగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటారు కదా, ఫలానాలు వచ్చిపోయినారు మా ఇంట్లోకి అంటే ఏమని అర్థం? ఐరన్ లెక్ వచ్చిపోయింది నాయన, ఐరన్ లెక్ మన ఇంట్లో వచ్చిపోయింది, మనకి ఈ గది పట్టింది అంటుంటారు కొందరు. ఐరన్ లెక్ ఏరియన్ లెక్ కాదు, ఐరన్ లెక్ నువ్వే. అభయంకరమైనటువంటి ఇనుము జీవితం, మొండి జీవితం. ఎంతన్నా చెప్పు, డోంట్ కేర్. ఎంతన్నా చెప్పు, అస్సలు కదలమ్మా. ఎక్కడో లేదది, మనలోనే ఉంది, మన ఇంట్లోనే ఉంది. జ్ఞాపం చేసుకోవాలి అన్నింటినీ. కాబట్టి అలాంటి మొండి ప్రవర్తనను మనం అనుభవించినప్పుడు మొండి జీవితం ఏమైపోతుంది? మట్టి చేరుతుంది. మట్టిలో నువ్వు ఏమైపోతావు? మట్టి పాలైపోతావు. మట్టి చేరినప్పుడు ఎనుములో ఏమైపోతుంది? తుప్పు పడుతుంది, చిలుము పడుతుంది, బలహీన పడుతుంది, మట్టిలో కలిసిపోతుంది. నా బ్రతుకు అలా ఉందండి. దాన్ని నేను గ్రహించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏదో కథ ఆ కథ ఈ కథ వద్దు, మన కథ మనం నేర్చుకున్నాం. ఈ 4 అంశాలు నీలో ఉన్నాయో లేదో ఒకసారి ఆలోచించుకో. ఈలోక బంగారాన్ని కోరుకుంటున్నావా లేదను? ఈలోక వెండిని కోరుకుంటున్నావా లేదను? ఈలోక ఇత్తడిని కోరుకుంటున్నావా లేదను? ఈలోక ఇనుము జీవితం నీలో ఉందా లేదా ఆలోచించు. మండిగా ప్రవర్తిస్తున్నావా? ఎనుము లాంటి బ్రతుకుతున్నావా? ఎంతలో చెప్పు, డోంట్ కేర్. మాకన్నీ తెలుసులేదు, మాకన్నీ తెలుసు. ఏం తెలుసు? ఇనుము లాంటి జీవితం తెలుసు. ఏం తెలుసు? మట్టిలో చిలుము పట్టే జీవితం నీకు తెలుసు. వాటి నుంచి నువ్వు నివారణ ఏదో మనము మాకన్నీ తెలుసు అన్నట్టు దురాశకు బానిసవై ఏం చేస్తున్నావు? మనిషి పీక్కొని తినడానికి తయారవుతున్నావు. చరిత్ర లాంటి బ్రతుకుతున్నావు మేము. ఎలుగుబంటి లాంటి బ్రతుకుతున్నావు మేము. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ఒకవేళ వీటిని కలిగి ఉండటంలో ఎంత భయంకరమైనటువంటి రాజ్యం వచ్చినప్పటికీ దేవుడు అక్కడ ఏం చేశాడు? మళ్ళీ అంటున్నాడు ఇక్కడ, దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునేలుగా చేయించు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగదొరుకుచూ ఉండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన నిలిచెను. ఒక చిన్న కొమ్ము వాటిలో తయారైంది. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరిగివేయబడినవి. ఆ కొమ్మునకు మానవులు కనుల వంటి కనులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఆ సింహాసనములను వేయుట చూచితిని, ఇంకా సింహాసనములను
వేయుట చూచితిని. ఇంకేం చేస్తున్నాడు అక్కడ మరి? ఒకసారి గమనించాలి, ఆలోచించాలి. మనది ఇదే పర్మనెంట్ అనుకుంటాం, సింహాసనం వేసుకుంటాం, నాది కరెక్ట్, నేను కరెక్ట్. ఈరోజు నాయకులు రకరకాల గొప్ప గొప్పలంతా అట్లా తయారైన గొప్ప గొప్పలు అంటే లోకానుసారమైన గొప్పలు, ఆత్మీయతలో గొప్పలు కాదు, చీకటిలో గొప్పలు. వారికి నమస్కారం పెడతారు, అదే దేవునికి నమస్కారం పెట్టరు. ఎందుకో వాడు తొక్కుతాడు వేసి నేను కాళ్ళ కింద. వీటన్నిటిని బట్టి ఒకసారి మనం గమనిస్తే ఒక అర్థం చెప్తాను నేను దానికి. ఒకటోదేమో సింహం, పులి జీవితం, బాబిలోను జీవితం ఆక్రమించేశాడు. రెండవ జీవితం ఏమో ఎలుగుబంటి జీవితం, పారసీకుల జీవితం. మూడవ జీవితం ఏమో చిరుతకుల జీవితం, గ్రీకుల జీవితం, అలెగ్జాండర్ లాంటి జీవితం. నాలుగవదేమో భయంకరమైనటువంటి జంతువు, భయంకరమైనటువంటి జంతువు జీవితం. ఎవరి భయంకరమైన జీవితం? రోమా ప్రభుత్వం ఏలరాలాగా. లాస్ట్కి ఏమైంది? మట్టి జ్వరపడింది, పగిలిపోయింది, చిన్నాభిన్నమైంది. అప్పుడు ఏమైనారు? రోమీలంతా రోమన్ క్యాథలికులైనారు. అంతవరకు రోమీలకు తెలియదు, జంతువులే. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చాలా స్పష్టంగా ఉంది. అందుకనే దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళందరినీ వీరు నిమిత్తము వాళ్ళని ఏం చేయాలని ఇష్టపడ్డాడు దేవుడు. చూద్దాం ఆ మాటను ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయానికి రండి. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, మెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాగా. ఎప్పుడు వచ్చింది? 34వ వచనం చదువుకున్నాం. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి. ఆలోచించాలి. యేసుప్రభు ఎలా వచ్చాడు ఈ లోకానికి? ఆయనకు స్థలము లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఆయనకి ఏ ఘనత లేదు. ఎక్కడున్నాడు? పశువుల పాకలో. ఏ సహాయం లేని పరిస్థితి, నిస్సహాయుడే వచ్చాడు, నిరుపేదగా వచ్చాడు. ఎందుకని? మనం అలాంటి వారమే ఉన్నాం. మన మధ్యకు ఆయన అలా రాకపోతే ఆయన మనం రానియం, అసలు ఆయన దగ్గరికి మనం పోము. ఈరోజు అంటాడు చూడు, ఏ గూడి పక్షి ఆ గూడికి చేరుతుంది అంటాడు. ధనవంతుడు అయితే ధనవంతుని కోరుకుంటాడు, వారింటికి ఇంటి వాడికి కోరుకుంటాడు. మధ్యలో ఉండే వాళ్ళైతే మధ్యలో ఉండే వాడిని కోరుకుంటాడు. సారాయి తాగేవాడు సారాయిని కోరుకుంటాడు. బీడీ సిగరెట్ తాగేవాడు బీడీ సిగరెట్ అని కోరుకుంటాడు. ఆ టైం తయారు అయిపోయింది. కాబట్టి మనతో ఆయనని మోసం చేయాలంటే మనలాంటి వాడు కావాలి. అందుకని ఏ సహాయం లేని జీవితం, మనకే సహాయం లేదు. ఆయన కూడా అలాగే జన్మించాలని ఇష్టపడ్డాడు. ఒక చిన్న బీద కుటుంబం, యోసేపు మరియల కుటుంబం, వడ్రంగి కుటుంబం, ఏ సహాయం లేని జీవితం. ఏమంటారు? రెక్కాడితే డొక్కాడని జీవితం. చేసుకోకపోతే ఆహారం లేని జీవితం. కష్టపడకపోతే, చెమట కాల్చకపోతే అన్నం లేదు, భోజనం లేదు. అలాంటి కుటుంబంలో జన్మించాడు. అలాంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన అన్ని అలాంటి కుటుంబాలే.
మనమేం పెద్ద కోటీశ్వరులు ఏం కాదు. మనం గ్రహించడం గర్విస్తాం అంతే. అందుకే ఇవన్నీ దేవుడు మనకు రాసి పెట్టాడు. ఏం ఆశిస్తున్నావు? బంగారా? ఏం ఆశిస్తున్నావు? వెండినా? ఏం ఆశిస్తున్నావు? ఇత్తడినా? ఏం ఆశిస్తున్నావు? ఇనుమునా? తొక్కి పారేస్తా. వీటన్నిటికీ బదులుగా దేవుడు ఏం చేశాడు? ఏ సహాయం లేకుండా ఏం చేశాడు? చేతి సహాయం లేనటువంటి మరి పరిస్థితి నుంచి దేవుడు ఉత్పన్నం చేశాడు. ఏమంటాడు ఇక్కడ 34, సహాయం లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాన్ని ఏం చేసింది? పాదములను తుత్తునీయలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. ఆ చిన్న రాయి, ఏ చిన్న రాయి? యేసు అనే చిన్న రాయి, యేసు క్రీస్తు అనే చిన్న రాయి, యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి చిన్న రాయి ఎక్కడ పడింది? భయంకరమైనటువంటి ఆ 4వ జంతువు, 3 వెళ్ళిపోయినాయి, 4వది వచ్చింది. 4వ జంతువు కాళ్ళ మీద పడుతానే కాళ్ళు వెళ్ళిపోయినాయి. ఇనుము మట్టి 2 కలిసి ఏమైంది? ఏమంటుంది దాన్ని? చిరం పట్టింది, శక్తి పోయింది, పాడతానే పిడిపిడి అయిపోయింది. ఈరోజు పరిస్థితి అదే. నీ జీవితంలో ఆలోచించుకో. గనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమైపోయింది మరి అది పరిస్థితి? తుత్తునేలుగా విరగొట్టినట్లు తమ కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారము ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చడును దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను నలగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయ. చూసుకోండి, ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో కలవరం లేదో ఒకసారి ఆలోచించాలి. ఎందుకని? ఆ రాయి ప్రపంచం అంతా వ్యాపించింది. చిన్న రాయి, చేసారం లేని రాయి. ఆ రాయి యేసు ప్రభు, ఆ రాయి క్రైస్తవ జీవితం, ఆ రాయి క్రీస్తు యొక్క చిహ్నం. ప్రపంచమంతా ప్రతి దేశంలో కూడా వ్యాపించింది. ప్రతి దేశంలో అలసడే అలసడే. ఈరోజు పరుగుల బాటలు అందరూ. ఎందుకు? ఒక్కొక్క చిగడి ఒక్కొక్క వెళ్తారు. నీ ప్రక్కలోనే రాయింది, దాన్ని ఎదిరించలేకపోతున్నాను. ఎందుకు? చీకటి జీవితం అనేది, మట్టితో కలిసిన జీవితం అనేది, ఆస్తి అంతస్తుతో కలిసిన జీవితం అనేది, బంగారు కావాలని కోరుకున్న జీవితం అనేది, ఎత్తడి కావాలని కోరుకున్న జీవితం అనేది. నిన్ను పగలగొట్టడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈరోజు క్రైస్తవుడు అంటే ప్రతి దేశంలో కూడా అందరికీ భయమే కావచ్చు. పవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చంపుతున్నారు, కానీ భయపడే చంపుతున్నారు. వీడుంటే మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, వీడుంటే మేము బతకలేము, వీడుంటే అనే భయంతో ఈరోజు క్రైస్తవుల మీద నరహత్య చేస్తున్నాడు మానవుడు, సైతానుడు. ఆలోచించుకో ఒకసారి. ఊరికి రాసి పెట్టలే ఇవన్నీ. వాటి నుంచి మనం తప్పించబడాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. అందుకే ఏం చేశాడు? పొట్టులా ఎగిరిపోతా ఉంది. దేశాలు ఈరోజు ఏమైపోతున్నాయి? నాశనం అయిపోతున్నాయి. ఎంతమంది కొల్లలు రోజుకు ఎంతో మంది లయమైపోతున్నారు, చనిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, తుఫాన్లు జరుగుతున్నాయి. ఎవడాపుతాడు? ఇక్కడ రాసింది నెరవేరాల్సిందే. ఎవడు ఆపలేడు. గ్రహించాలి. కాబట్టి ఎక్కడున్నాం మనము? ఆఖరి దినాలలో ఉన్నాం, ఆఖరి గడియల్లో మనం ఉన్నాం. కాబట్టి గుర్తించాలి.
మనం ఇంత వాక్యాన్ని చదువుతూ తెలుసుకుంటున్నాము అంటే మనం దానిలో ఆ రీతిగా మనం నడుచుకుంటే మనకు పరలోక రాజ్యం. చంపినా పర్వాలే, శత్రువు చంపినా పర్వాలే, మనకు పరలోక రాజ్యం దక్కుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, దమ్ముతూ ఉన్నాడు, దంచుతూ ఉన్నాడు. దేశాలన్నీ ఎగురుతూ ఉన్నాయి గాలి. చూసుకోండి కావాలంటే. ఇప్పుడు జపాన్ చైనాకు యుద్ధం, అందులో భారతదేశం కలిసి ఉంది. ఏం చేస్తావు? యుద్ధం అంటే సాధారణమా? ఎంతమంది ఎగిరిపోతారో చూడు ఒకసారి గాలిలో. ఇజ్రాయెల్ ఆల్రెడీ యుద్ధాల్లో ఉంది, ఎన్ని దేశాలతో యుద్ధం చేస్తా ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలే. ఎవరు బాగుపడుతున్నారు? ఈ గాలి సోకితే గాలిలో ఎగిరిపోవడమే. నువ్వేం మారలేవు, నీతో ఏం చేత కాదు. ఆ చేతి సహాయం లేని ఆ రాయి ప్రపంచమంతా వ్యాపించి ఉంది. గుర్తుంచుకో, ఆ రాయిని నువ్వు నిజంగా నమ్మినట్లయితే, ఆ రాయి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు నమ్మినట్లయితే నువ్వు ధన్యునివైతావు. పరలోక రాజ్యం నీకు దక్కుతుంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు గుర్తుంచుకొని ప్రభువులో నువ్వు కొనసాగినట్లయితే దేవుడు నిన్ను నిజంగా పరలోక రాజ్యానికి వారసునిగా చేసి నేను పరలోక రాజ్యంలోనికి నడిపిస్తాడు. దేవుడు యేసు ప్రభు వచ్చిన దానికి ఆఖరి దినాలు ఇలా ఉన్నాయి. చూసుకో, వరదలు నేను ఎంతమంది వెళ్ళిపోయారు. లంకలో, శ్రీలంకలో ఎంతమంది కొట్టుకొని పోయినారు. ఎన్ని ప్రాణాలు వెళ్ళిపోయినాయి, ఎన్ని గృహాలు నాశనం అయిపోయినాయి, ఎంత దేశమంతా నాశనం అయిపోయింది. భారతదేశం పరిగెత్తుకుంటా పోయింది. కాపాడాలని ఏం కాపాడతారు వీళ్ళు? ఏం కాపాడరు. ఉన్నోళ్ళకి ఏదో భోజనాలు అవి సప్లై చేయాల్సిందే, కానీ పోయిన వాళ్ళనైతే ఎవరు పట్టుకొని రాలేరు. గాలికి ఎగిరిపోతున్నారు. ఎవరు దాన్ని ఆమె చేసుకున్నారు. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.